విచ్చలవిడిగా రాత్రి రాత్రే కట్టడు, రాత్రి సాఫ్ చేసుడు, ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది. ఇది ప్రజలారా, ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ఈ అక్రమ కట్టడాలు ఇవి పుట్టగొడులాగా విరుకుండా పోతున్నాయి. తవ్వుతే పెంకలు వెళ్ళినట్టు వెళ్తూనే ఉంటున్నాయి. అవి మేము రోజు చూపిస్తూనే ఉన్నాము, అవి అవుతూనే ఉన్నాయి. దీన్ని పట్టించుకున్న నాయకులు లేడు. దీని వెనక ఎవరు నడిపిస్తారో మనకు పెంకలు తవ్వుతున్నాము, ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అది కూడా త్వరగా తీస్తాం మేము. ఖచ్చితంగా మా దృష్టికి వస్తే ఇష్టపడే సమస్య లేదు. ఈ కలెక్టర్ దృష్టి దాకా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ భూమి కబ్జా చేసుడు ఇది ఎక్కడ దాకా వస్తే చూద్దాం, మనం చూసుకుంటూ పోదాము. ఆర్ఏ కానీ ఎంఆర్ఓ కానీ చర్యలు తీసుకోవాలి దీనిపైన. వాస్తవానికి 13వ డివిజన్లో ఈ గవర్నమెంట్ భూమి సాఫ్ చేయడానికి ఎవరైతే సాఫ్ చేస్తారో బ్లేడ్ బాండ్ పెట్టి పోలీస్ సిబ్బంది కూడా నైట్ కూడా వచ్చింది. ఈలంగా పోలీసు బండి వచ్చే వరకు ఈలంగా ఇటువంటి వెహికల్ వెళ్ళిపోయినాయి. ఒకవేళ ఉంటే సీల్ చేద్దాం అనుకున్నారు డిపార్ట్మెంట్ కూడా, వాళ్ళు దొరకలేదు. దాంతో పాటు మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఇంతకుముందు వచ్చిపోయారు, చూసిపోయారు. వాళ్ళు కూడా సమాచారం ఏంది, మున్సిపాలిటీ వాళ్ళ కూడా టీపీఎల్ కూడా వాళ్ళకు కూడా తెలిసిపోయింది, వాళ్ళు కూడా ఇంతకుముందు వచ్చిపోయారు. దాంతోపాటు నైటే నిన్న స్టార్ట్ చేస్తే నైట్ 12 గంటల దాకా బ్లేడ్ బండ్ పెట్టి సాఫ్ చేస్తారని కాలనీ వాసులు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అన్న 6 గంటలకు అయితే నైట్ 12 గంటల దాకా సాఫ్ చేస్తున్నారు అన్న అని చెప్తున్నారు కాలనీ వాళ్ళు. దాంతోపాటు పోలీస్ సిబ్బంది మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుండి